హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలు పెడదామా? శాంత, నీది అదృష్ట జాతకమని మురిసిపోయానమ్మా, కంటతడి పెట్టుకున్నాడు శంకరం. వద్దన్నయ్య, మీరేడిస్తే చూడలేను. ప్రతి కష్టము అపవాదు మన వ్యక్తిత్వాలను మెరుగుదిద్దటానికే వస్తుంది. నువ్వు మాకందరికీ మిగిలిన తోబుట్టువు. దిగుళ్లతో సగం అవ్వకు. ఇక నుండి నాకు రేడియో స్టేషన్ వాళ్ళిచ్చిన డబ్బు మంజు పేర బ్యాంకులో వేస్తాను. దాని వివాహం గురించి వదినను కూడా దిగులు పెట్టుకోవద్దను. శాంత, నీకు ఆధారం లేదు, ఇతరులకు ఆధారం చూపుతావా తల్లి? జాలిగా నవ్వాడు. ఇతరులెవరన్నయ్యా? అపర్ణ, మంజు అంతా ఒకటే నా దృష్టిలో. ప్రేమలు మమకారాలు అంతా మిథ్యలా అనిపిస్తుంది. వద్దమ్మా, అంత వేదాంతం అలవరుచుకోకు. మనిషికి స్వాంతననిచ్చి అన్ని వేళలా ఆదుకునేది వేదాంతమే. అమ్మా జాగ్రత్త, వస్తావుగా నెలకోసారి? నేను రాకపోయినా రేడియో స్టేషన్ వారు ఊరుకోరు. అతన్ని బయటికి సాగనంపి వచ్చింది. భారంగా కదిలిపోయే అన్నను చూస్తే హృదయం తరుక్కుపోయింది. శాంతిగా బ్రతికిన రోజులు వేళ్లపై లెక్కించవచ్చునేమో. కాలేజీలో పెద్దగా పనేమీ లేదు. అది ట్రైనింగ్ కాలేజ్. అంతా బాధ్యత గల టీచర్లే వస్తారు. క్రమశిక్షణ అన్న గోల కూడా లేదు. ఉద్యోగస్తులకు గ్రేడ్ గొడవ, కొత్తగా మెట్రిక్ పాస్ అయిన వారికి ఉద్యోగం స్టైఫండ్ గొడవ. ఓ చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుంది. లేవగానే తల్లికి సాయం చేసి భోజనం చేసి కాలేజీకి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చి ఏదో పుస్తకంతో కాలక్షేపం చేస్తుంది. అలా నెల గడిచింది. ఓసారి హైదరాబాద్ వెళ్ళొచ్చింది. ఆ రోజు ఆదివారం కావటం మూలాన తలంటుకుని వరండాలో కూర్చుంది. తోచక విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర తీసింది. మనసు ఎక్కడో ఉంది. పుస్తకం వడిలో ఉంది. నమస్తే మేడం. తలెత్తి చూసింది. 2 విద్యార్థినులు నిల్చున్నారు. మీరా, రండి ఆహ్వానించింది. నమస్కారం, పనిలో ఉన్నారా? రెండోసారి నమస్కారం అనగానే వారి కుచ్చిత బుద్ధి తెలిసిపోయింది. ఒక అమ్మాయి సాలీలామె, రెండో ఆవిడ క్రిస్టియన్ను. ఏమిటమ్మా విశేషాలు? ఓ చిన్న సందేహం అండి. అడగండి అంది. సాలీలమ్మాయికి చొరవ ధైర్యం ఎక్కువ. మీకు వివాహం అయిందా? అనుకోని ఈ ప్రశ్నకు శాంత తెల్లపోయింది. వెంటనే సర్దుకుంది. ఏమ్మా, వరుణ్ణి వెతికే ప్రయత్నంలో ఉన్నారా? నవ్వుతూ అడిగింది. ఆశించిన జవాబు, దానిలోనే మరో ప్రశ్న ఉండేసరికి వాడు తెల్లబోయారు. అది కాదండి, మా హాస్టల్లో కొందరంటారు మీకు వివాహం కాలేదని, మరికొందరంటారు అయిందని, అందుకే నసిగింది. నా వివాహం కావటం కాకపోవటం మీ చదువులతో సంబంధం లేదు. ఇతరులను గురించిన జిజ్ఞాస అంతగా ఉండటం అనవసరం. నా వివాహం అయింది. నా భర్త అమెరికాలో ఉన్నారు. సరా? మీకు కోపం వచ్చినట్లుంది, వస్తాం. వారు లేచి వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ కూర్చుంది. రేపు మరొకరు ఇంకో రకంగా అడుగుతారు. ఏమని జవాబిస్తుంది? ఇంట్లోకొచ్చి అలాగే కూర్చుండిపోయింది. తల్లి పిలుస్తే వెళ్ళి భోజనం చేసి వచ్చింది. శాంతక్క, ఇంటివారమ్మాయి పిలిచింది. వారు వైశ్యులు. ఏమిటి కాంచనమాల? సినిమాకి వెళ్దామా? క్షణం ఆలోచించింది. తను కొద్దిసేపు ఆలోచనల నుండి పారిపోవాలంటే ఏదో వ్యాపకమో సినిమానో ఉండాలి. అందుకే అంగీకరించింది. 5 నిమిషాల్లో తయారవుతాను మాలా అంది. అమాయకంగా ఉండే కాంచనమాల అంటే ఎంతో అభిమానం. ఇద్దరూ సినిమాకి వెళ్లారు. 4 రోజుల అనంతరం 3 యువకులు వచ్చారు. వారి వేషభాషలు చూసి ఏ కాలేజీ లెక్చరర్లో అనుకుంది. నమస్తే, ఎవరికోసం? శాంత రవీంద్ర అంటే మీరేనా? అవును. మీ పరిచయం? మేము నసిగారు. కూర్చోండి. కుర్చీలు చూపింది. కూర్చున్నారు. మేము మల్టీపర్పస్ చదువుతున్నాము. ధన్యోస్మి అనుకుంది మనసులో. నా వల్ల ఏం సహాయం కావాలి? సహాయం కావాలని కాదు, మీరు రేడియోలో పాడుతారట కదూ? ఏదో అంది. వీరికెలా తెలిసిందా అని. మాకు పాటలంటే చాలా ఇష్టంలేండి. మంచి అభిరుచే. నేను రేడియోలో పాడాలని చాలా కుతూహలపడుతున్నాను. ఏం చెయ్యాలి? ఒకతను అడిగాడు. ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్పింది. సరే, వస్తాం. వారు వెళ్ళిపోయారు. అయితే ఓ కొత్త బెడదొచ్చి పడింది. ప్రతిరోజు సాయంత్రం వచ్చేవారు. వారు మరీ చిన్నపిల్లలేమీ కాదు.
చూసిన వారు ఏమనుకుంటారో. అందులో ఓ కుర్రాడు కాంచనమాలకేసి కాంక్షగా చూసేవాడు. ఏమిటయ్యా, మీరు చదువుకోవటం లేదు? ఎందుకు లేదు? మీతో మాట్లాడుతూ ఉంటే కాలక్షేపం అవుతుంది. విద్యార్థులకు కాలక్షేపం అవటం ఓ సమస్య. సంగీత సాహిత్యాలను గురించి చర్చించటం అంటే మాకు సరదా, ఒకతను అన్నాడు. ఎప్పుడూ సినిమాలు తప్ప చర్చించరేం అంది కోపం దిగమింగుతూ నవ్వు తెచ్చిపెట్టుకుని. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? సినిమాలు ఇష్టం లేదని కాదు, ఏదైనా మితిమీరితే కష్టం. మీరిలా చదువు అశ్రద్ధ చేయటం బాగుండలేదు. సన్నసన్నగా చీవాట్లు పెట్టింది. వారు వెళ్ళిపోయారు. ఎవరే అమ్మాయి? వల్లకాట్లో రామయ్యలు. రేపటి నుండి వారు వస్తే ఇంట్లో లేరని చెప్పమ్మా. వీళ్ళకి ఇవేం బుద్ధులే. మర్నాటి నుండి వరుసగా 2-3 రోజులు లేదని చెప్పించాక వారికి శాంత అభిప్రాయం అర్థమైంది. అక్కడ ఇక్కడ ఏదో వాగటం మొదలుపెట్టారు. అవన్నీ లెక్క చేయలేదు. తన భర్త తన గుణాలను ప్రేమించాడు, తన వ్యక్తిత్వాన్ని గౌరవించాడు. ఈనాడింత సంకుచితంగా మారిపోయాడంటే వీరో లెక్క. కాలేజీ, ఇల్లు, నెల నెల హైదరాబాద్ తప్పితే ఎవరితోనూ పరిచయము స్నేహము పెంచుకోలేదు. శాంత, సుధామణి వణికిపోయింది. ఏమత్తయ్యా, అప్పు బాగుందా? రామ్మా, అప్పు నర్సరీకి వెళ్తుంది. అత్త వెనకాలే వెళ్ళింది. శాంత ఎంతో ఆశతో వచ్చి ఉంటుంది. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? అదే ఆమె మాట. మీ అబ్బాయి తిరిగి వచ్చాక వస్తానన్నాను, అలాగే వచ్చాను, నవ్వింది శాంత. శాంత ఆమె కంఠం వణకసాగింది. ఎందుకు అత్తయ్య జరిగిన విషయం చెప్పటానికి అంత బాధపడతారు? నేను బయటనే విన్నాను, రవీంద్ర గారు వివాహం చేసుకుని వచ్చారని. నీకు తెలిసిందా? తెలిసే ఒకసారి అందరినీ చూసిపోదామని వచ్చాను. నీకు బాధగా లేదు? నన్ను తిట్టు, శపించు. వెర్రితనమా అత్తయ్య? నవ్వింది. నా జీవితంలో గుర్తుపెట్టుకోదగిన సమయం ఏదైనా ఉంటే మీ ఇంట్లో గడిపిన సమయమే. ఒకరి దురదృష్టానికి ఒకరు కర్తలా అంటూ ఉండగానే మేడమెట్ల దగ్గర శబ్దం అయింది. లేచి వెనుతిరిగి చూసింది. రవీంద్ర ఆ వెనకాలే నీలి కళ్ళతో ఓ తెల్ల దొరసాని దిగుతోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, ప్రత్యర్థుల్లా. శాంతే తనని తాను సంభాళించుకుంది. ముఖం ప్రసన్నంగా మార్చింది. హలో, గుడ్ ఈవినింగ్ అంది ఇద్దరినీ సంబోధిస్తూ. రవీంద్ర తలాడించాడు. ఆ అమ్మాయి మాత్రం గుడ్ ఈవినింగ్ అంది తీయగా, మృదువుగా. ఐ యామ్ శాంత. రవీంద్ర గాబరాగా చూశాడు. ఐ యామ్ మిసెస్ రవీంద్ర, హెలెన్. ఐ సీ, ఫైన్ అంది నవ్వుతూ. ఎందుకొచ్చావు? కొరకొరా చూశాడు. మిమ్మల్ని అభినందించాలని అంది నెమ్మదిగా. హెలెన్, కెన్ యూ వెయిట్ ఫర్ మీ? ఆమె అతని భావం గ్రహించినట్లే పైకి వెళ్ళిపోయింది. ఆఖరి మెట్టు మీద నిలబడి చెయ్యూపింది. శాంత చెయ్యూపింది. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు కఠినంగా అన్నాడు రవీంద్ర. 2 నిమిషాలు అతని వంక చూసింది. అంత భయం దేనికి? అంత ఆత్మాభిమానం లేనిదాన్నే అయితే ఈ ఇల్లు విడిచి వెళ్లేదాన్నే కాదు. కోర్టులో నా తప్పు నిరూపించమని నిలదీసేదాన్ని. సిగ్గు లేకపోతే సరి, వెటకారం చేశాడు. అదేదో మీకుండాలి. చెప్పుడు మాటలకు చెవులు అరివిచ్చే భర్తతో కాపురం కంటే నరకమే మేలు. పుట్టిన దగ్గర నుండి స్నేహంగా ఉన్న శేఖర్ అన్నయ్యను అర్థం చేసుకుని వారు నన్ను అర్థం చేసుకుంటారన్నది భ్రమే. షటప్. నాకు వస్తాయి ఇంగ్లీష్ తిట్లు. మీపై జాలిగా ఉంది. ఇంత సంకుచితులు అమెరికన్ అమ్మాయితో కాపురం ఎలా చేస్తారా అని. నీకనవసరం. చకచకా తిరిగి వెళ్ళిపోయాడు పైకి. అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. శాంత నెమ్మదిగా పిలిచింది సుధామణి. ఆయన తాగుతున్నారా అత్తయ్య? అవుననుకుంటానమ్మా. వచ్చిన దగ్గర నుండి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడింది ఎక్కడా? నాకు జీవితంలో మిగిలింది అపర్ణ ఒక్కతే అత్తయ్య. దాన్ని తీసుకెళ్తానంటావా? మీరు పంపిస్తే. ఆమె ముఖం నల్లపట్టం శాంత గమనిస్తూనే ఉంది. అలాగే తల్లి, రేపొచ్చి తీసుకెళ్ళు. అపర్ణ వల్లైనా కోడలికి సుఖం కలిగితే అదే మేలు అనుకుంది. వస్తాను. కాఫీ తీసుకుని పోమా. ఈరోజు మాత్రం నన్ను బలవంతం చేయకండి అత్తయ్య. మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఎలా రిక్షా ఎక్కిందో, ఎలా అన్నగారిల్లు చేరిందో తెలీదు. హాల్లో మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. శాంత, సుభద్ర దగ్గరికొచ్చింది. శంకరం వారించాడు. దాన్నేమీ అనకు, ఎన్నాళ్ళు బిగబట్టుకుంటుంది? అతని కళ్ళు చెమర్చాయి.
వాళ్లపై ప్రతీకారం తీర్చుకోలేని తన అసక్తతకు కోపం తెచ్చుకున్నాడు. అలాగే పడుకుని ఆలోచించసాగింది. అపర్ణను తెచ్చి ప్రేమించగలదే కానీ సంఘంలో స్థానం కల్పించగలదా? మొగుడు విడిచిన దాని కూతురు అంటారు. దాని భవిష్యత్తు కోసమైనా తన మమతను త్యాగం చేయక తప్పదు అనుకుంది. ఉదయం లేస్తూనే తయారైంది. మొదటి బస్ అందుకుంటూనే సమయానికి చేరుకుంటుంది. అపర్ణని తీసుకెళ్ళవా? లేదన్నయ్య, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఉత్తరం ఇచ్చొచ్చేయి అని ఉత్తరం ఇచ్చి శ్రీను తెచ్చిన రిక్షా ఎక్కింది. అన్న మాత్రం ఏమని ఓదార్చగలడు? మిణుకు మిణుకుమనే ఆశ అడుగంటిపోయింది. జీవితం నాటకంలా తయారైంది. కోడలి పాత్రలో కొన్నాళ్ళు జీవించింది. ఆ పాత్ర ముగిసింది. ఇక భర్తృ విసర్జిత అయిన ఒక స్త్రీ పాత్ర నిర్వహించాలి. రిక్షాతో పాటు ఆలోచనలు సాగుతున్నాయి. గత రాత్రి శాంత వెళ్ళిపోయాక తల్లి కొడుకులకు వాదోపవాదాలు జరిగాయి. అపర్ణ విషయంలో ఎవరు కలుగు చేసుకున్నా తన శవాన్ని చూస్తారని సుధామణి అన్నాక కానీ కూతుర్ని పంపటానికి అంగీకరించలేదు రవీంద్ర. రంగనాథం పసిపిల్లాడిలా మాటిమాటికి మనవరాల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. సుధామణి బట్టలు సర్దుతుంది. ఎక్కడికెళ్ళాలి తాతయ్య? మీ అమ్మ దగ్గరకు. అతని కళ్ళు నిండుకున్నాయి. అమ్మ ఇక్కడే ఉందిగా. మీ అమ్మ శాంత తల్లి, నేను రవీంద్ర అమ్మను. కాదు, నా అమ్మవో, నా అమ్మవో అంటూ ఏడవటం మొదలుపెట్టింది. తామెంత మూర్ఖులు! ఈ పిల్ల ఎలా ఉంటుంది? మొదటి నుండి తల్లి దగ్గరే ఉంచాల్సింది. తనకు మాత్రం ఏం తెలుసు రవీంద్ర ఇంత తొందరపడతాడని. నా తల్లివి కదూ, ఊరుకొమ్మ, అమ్మనే ఊరడించింది. అపర్ణ వెళ్ళాక ఆ ఇంట్లో తనుండగలదా? సుధామణి ఎంతో నిగ్రహం చూపుతోంది. 10 గంటల వేళ శంకరం వచ్చాడు. నమస్కారమండి. నమస్కారం, రావయ్యా, కూర్చో. రంగనాథం నవ్వడానికి ప్రయత్నిస్తూ కుర్చీ చూపాడు. పర్వాలేదండి, నాకు బడికి టైం అయింది. చెల్లాయి ఉత్తరం మీకిమ్మంది. తను తెచ్చిన కవర్ టేబుల్పై పెట్టి వెళ్ళాడు. గేట్ దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకోవటం కనిపించింది. వణికే చేతులతో ఉత్తరం విప్పాడు. పూజ్యులకు అత్తా మామగార్లకు శాంత నమస్కరించి రాయినది. కారణం ఏదైనా ఎవరైనా భర్త వదిలిన స్త్రీ స్థానం ఎక్కడో నాకు తెలుసు. అపర్ణకు తల్లి ప్రేమను పంచి ఇవ్వగలనే కానీ సంఘంలో హోదా గౌరవము ఇవ్వలేను. భర్తతో చీయనిపించుకున్న నేను రేపు అది పెరిగి పెద్దయ్యాక తన పుట్టుకను ఏవగించుకునే స్థితి వస్తే అంతకన్నా నరకం మరేమీ ఉండబోదు. అందుకే మీ దగ్గర వదిలేస్తున్నాను. ఒక విషయంలో మాత్రం మీరు నన్ను క్షమించి నా కోరిక మన్నించండి. ప్రేమతో పాటు రుజువర్తన కూడా నేర్పగలరు. ఎవరు అసూయ ద్వేషాలకు అతీతులు కారు. కానీ వాటినే ప్రాణంగా ప్రేమించటం అవివేకం. దండించి అయినా పరిస్థితులు అర్థం చేసుకునేలా చేయండి. అప్పుకు నా ఆశీస్సులు. శాంత. సుధామణి హృదయం ఆర్ద్రమైంది. బలవంతంగా కన్నీరు బిగబట్టింది. అపర్ణకు కారణాలు చెప్పాలి. అందుకే లోపలికి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. అమ్మా! అపర్ణ పిలుపు వింటూనే కళ్ళు తుడుచుకుంది. తాత మనవరాళ్ళు పెట్టెలో సామాన్లు యథాస్థానంలో పెడుతున్నారు. అపర్ణ చెప్పే కబుర్లు వింటూ అలాగే కూర్చుండిపోయింది సుధామణి. ఊర్లన్నీ తిరిగి వచ్చారు రవీంద్ర, హెలెన్. హైదరాబాద్ కూడా అంతా తిప్పాడు. అతను ఉద్యోగం సంపాదించాడు. తండ్రి కారు పాతదని కొత్త కారు కొన్నాడు. ఉదయం లేచి ఇద్దరూ కాలకృత్యాలు ముగించి కిందికొస్తారు. రవీంద్ర ఆజ్ఞానుసారం బ్రెడ్డు, గుడ్డు, పళ్ళు, పాలు ఉంటాయి. ఉపాహారం కాగానే అతను వెళ్ళిపోతాడు. ఆమె పైన పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంది. ఒక్కోసారి కిందికొచ్చి తోట పనులు పర్యవేక్షిస్తుంది. సుధామణికి గలగలా మాట్లాడేటంత చొరవ లేదు. ఎస్, నో ఇలాగే చెప్తుంది. మధ్యాహ్నం భోజనం కాగానే అతను వెళ్ళిపోతే ఆమెకు కాలక్షేపం అవ్వదు. రవి. ఎస్ డార్లింగ్. నాకెక్కడైనా పని చూడు అంది అతని భుజంపై తల ఆనించి. అతను నవ్వేశాడు. నిజం, నాకు బోర్గా ఉంది. హెలెన్, ఇది అమెరికా కాదు. విద్యార్థికులే పనులు లేక తిరుగుతున్నారు అన్నాడు. వారి సంభాషణ ఇంగ్లీష్లో సాగుతుంది. ఎందుకంటే ఏం చెప్పను. జనాభా పెద్దది, పనులు ఎలా దొరుకుతాయి? అది కాక నీలాంటి వారు పెద్దింటి స్త్రీలు చిన్న చిన్న పనులు చేయలేరు, చేయకూడదు. విచిత్రంగా ఉందే. కాలక్షేపం కొరకు పని చేస్తాం, దొంగతనం చేయటం లేదుగా. ఇక్కడ అవన్నీ ఆలోచించరు. అంతకంటే వివరంగా చెప్పటం అతనికి రాదు. హెలెన్కు బోరెత్తిపోతుంది. ఓ రోజు పేపర్ చదువుతుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది.
ప్యారీ ప్యారీ స్వీట్ కంపెనీలో సెక్రటరీ కావాలని. వెంటనే తయారై వెళ్ళింది. 5ంటికి వచ్చిన రవీంద్రకు హెలెన్ కనిపించకపోతే మతిపోయింది. వంటింట్లోకొచ్చాడు. పనివాడు తెచ్చిన కూరలు బుట్టలలో విడివిడిగా సర్దుతూ అపర్ణ చెప్పే కబుర్లు వింటోంది సుధామణి. అమ్మా, కాఫీ కావాలా? కాఫీ తాగే వచ్చాను. హెలెన్ ఎక్కడికెళ్ళింది? చెప్పలేదు. నేనంటే అంత కోపం దేనికమ్మా? కోపమా? కోపమెందుకు? నాకెవరిపైనా కోపం లేదు అన్నాడు. మరి మొదటిలాగా మాట్లాడవెందుకమ్మా? నువ్వు మొదటి రవివేనా? అంది సూటిగా చూస్తూ. ఆ చూపులు ఎదుర్కోలేక కలవరపడ్డాడు. వెంటనే సర్దుకున్నాడు. నవ్వుతూ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఏమ్మా, నీ రవిని కాదా? లావయ్యానా? ఒకరోజు నువ్వేమన్నావమ్మా? కాలం మారుతుంది, పిల్లలు మారుతారు అని అనలేదు? తన పనిని సమర్థించుకోవాలని అన్నాడు. అన్నాను రవి, ఈనాడు అంటున్నాను. శాంత దోషమేమిటో చూపి ఆ అమ్మాయిని పంపేస్తే సంతోషించేదాన్ని. విడాకులు ఇవ్వకుండా 2వ వివాహం చేసుకున్నందుకు నిన్ను బజార్లోకి లాగితే ఏం చేసేవాడివి? అమ్మా, తప్పు చేసిన వారికి అంత ధైర్యం ఉండదన్న సంగతి నాకు తెలుసమ్మా. మూర్ఖులకు అంతా తెలుసన్న నమ్మకం బాగా ఉంటుంది. వెళ్ళు రవి, ఇక్కడి నుండి వెళ్ళిపో. అది కాదమ్మా. శేఖర్ అనూను ఎందుకు నిరాకరించాడు? ఇన్ని జరిగినా నాకు తెలుపలేదు. తప్పు చేయనిదైతే అమాయకంగా అన్నీ తెలిపేది. ఛ, ఎందుకొచ్చిన చదువులరా? శేఖర్ ఇల్లరికానికి అంగీకరించలేదు. దానికి అందరం బాధపడ్డాం. శాంత అతనికి నచ్చ చెప్పింది. అంతే. అనూను అతనెప్పుడూ నిరాకరించలేదు. అయితే వాళ్ళు జరిపిన గూడుపుటాని నీకేం తెలియదన్నమాట. నాకేం తెలియక్కర్లేదు, వెళ్ళిరా. నిన్ను అతి ప్రేమగా పెంచాను. ఒక్కనాడు ఒక్క దెబ్బ వేయలేదు. ఈనాడు నా చేత చెంపదెబ్బలు తినకు. వెళ్ళవతలకి. ఇంకా అపర్ణ అక్కడుండటం మంచిది కాదని పనిమనిషికిచ్చి బయటికి పంపేసింది. అమ్మా, అతనేదో చెప్పబోయాడు. హలో రవి. హెలెన్ తుఫాన్లా వచ్చింది. నేను జాబ్ సంపాదించాను. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపింది. 150 రూపాయల జీతం. తండ్రి డ్రైవర్కే 100 రూపాయలు ఇస్తాడు. ఇంత తక్కువ జీతానికి దినమంతా పనిచేయటం నాకిష్టం లేదు అన్నాడు ఆర్డర్ తిరిగి ఇస్తూ. నేను ప్రొఫెసర్నా ఏమిటి? 100 ఇవ్వటానికి? నాకిష్టమైంది. నీకేంటి అభ్యంతరం? పోనివ్వు. టివోలీలో మంచి పిక్చర్ ఉంది, పద, గెట్ రెడీ. అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది పైకి. రవి రోజు ఆమెను ఆఫీస్లో వదిలొస్తాడు. వచ్చేటప్పుడు తనొక్కతే రాగలనని చెప్పింది. ఒక్కోసారి చాలా ఆలస్యంగా ఇంటికొస్తుంది. హెలెన్ డియర్, 6 గంటలైంది అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. ఆమె వాచి చూసుకుంది. సారీ రవి, క్షమించు. దట్ గై మేనేజర్ కాఫీ తాగే వరకు వదల్లేదు. అతను అమెరికా వెళ్తాడట. అక్కడ వివరాలు అడుగుతూ ఉంటే ఆలస్యమైంది అంది. అపర్ణ తాతగారితో షికారుకు వెళ్ళొచ్చింది. హెలెన్ ఆ పిల్లను గట్టిగా ముద్దు పెట్టుకుని హౌ స్వీట్ యు ఆల్ అని పైకి వెళ్ళిపోయింది. రవీంద్ర కూడా పైకెళ్ళాడు. నిజం రవి, మా మేనేజర్ని నువ్వు మీటవు. చాలా మంచివాడు, చలాకీ అయినవాడు. ప్రవాహంలా సాగుతున్నాయి మాటలు. లెటర్స్ హ్యావ్ ఎ డ్రింక్. బ్రాందీ తీసి సోడా కలిపింది. ఏం అంత మౌనంగా ఉన్నావు? ఏం లేదు అన్నాడు తన గ్లాస్ అందుకుంటూ. ఐ థింక్ యు ఆర్ జెలస్ నవ్వింది. గ్లాస్ పట్టుకుని అతని వెనుకగా వచ్చింది. అతని మెడపై ముద్దాడుతూ మరోసారి నవ్వింది. భారతీయ పురుషుడివి కదూ? అదేం కాదు డియర్, పని ఎక్కువ, తలనొప్పిగా ఉంది. 2 పెగ్గలేసుకుంటే అంతా ఎగిరిపోతుంది అతని గ్లాస్ను నింపుతూ అంది. ఓ రోజు హెలెన్కి ఎందుకో చాలా చికాకు అనిపించింది. రంగనాథం దగ్గరికొచ్చే క్లయింట్స్, బంధువులు గోలగా అనిపించింది. రవి, మనం వేరుగా వెళ్దాం అంది. ఎందుకు హెలెన్? ఊరికినే. మీ ఆచారాలు గమ్మత్తుగా ఉంటాయి. ఉత్తరం లేకుండానే ఊడిపడతారు మీ బంధువులు. ఓ, పిన్ని గురించా? ఆమె ఆరోగ్యం బాగుండలేదు. అక్క కదా అని అలా వచ్చేసింది. ఏమో బాబు, మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా మొదట వారి అనుమతి పొందే వెళ్తాం. మాకు మీకు ఎంతో తేడా. మనం బయటికి వెళ్తాం. నీకు లేనిపోని బాధ్యతలు చుట్టుకుంటాయి. ఇప్పుడైనా వేరుగా ఉన్నట్టే కదా, పైకి ఎవరూ రారు అన్నాడు. అది నిజమే. కొన్నిసార్లు భరించలేనంత చికాకుగా ఉంటుంది. వేరుగా వెళ్తే మరిన్ని చికాకులు. నీకు మా భాష రాదు. పనివారితో ఎన్నో చిక్కులు డియర్.
నెమ్మదిగా ఆమెకు నచ్చచెప్పి అంగీకరింపచేశాడు. 4 సార్లు శేఖర్ వచ్చినా ఇంట్లో ఉండి లేడనిపించాడు. సుధామణి చూస్తూ ఊరుకుండిపోయింది. ఇద్దరి ఆవేశాలు చల్లపడాలని ఆమె అనుకుంది. వారం వారం అపర్ణ క్షేమం తెలుపుతూ శాంతకు ఉత్తరం రాస్తుంది. 3-4 రాశాక ఒక ఉత్తరం వస్తుంది. సుధామణి చాలా నిర్లిప్తంగా మారిపోయింది. చిన్న చిన్న పొరపాట్లకే పనివారిని కేకలు వేసేది. తన పిల్లలను ఏనాడు చేసుకొని ఇల్లాలు అప్పుడప్పుడు అపర్ణను చావగొడుతుంది. వెంటనే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ పడుకుంటుంది. తల్లిదండ్రుల గొడవలు రవీంద్రకు పట్టవు. రవీంద్ర గొడవ వారికక్కర్లేదు. తనకు కావలసినవి వంటవాడికి చెప్తాడు. తల్లిగా ప్రేమో బాధ్యతో తెలీదు. ఆమె పర్యవేక్షిస్తుంది. భారంగా కాలం కదులుతోంది. ఆ ఇంట్లో ఉత్సాహమంతా హరించిపోయిందా అన్నట్లుంటుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఎక్కడికైనా పారిపోవాలని ఉంటుంది సుధామణికి. మీ భర్త వచ్చారట కదా? తోటి ఉద్యోగి అడిగింది శాంతను. అవును అంది. మీరు వెళ్ళలేదేం? ప్రతి నెల వెళ్తూనే ఉన్నాను కదా అంది నవ్వుతూ. ఆమె నిరాశగా వెళ్ళిపోయింది. దూరంగా కూర్చున్న మరో గుంపులో చేరిపోయింది. ఈమె సంగతి ఎవరికి తెలియదని మొగుడు ఓ దొరసాన్ని తెచ్చుకున్నాట. అంతేకాదు పుట్టిన పిల్లను లాక్కుని అత్తమామలు తగిలేశారట. అంతే కదా, తగుదనమ్మా అంటూ ఈవిడ ఊళ్ళో వెళితే వాళ్ళు ఊరుకుంటారా? గుసగుసలు వినిపించాయి. మరో రోజు నుండి వ్యంగ్యపు మాటలు వినిపించాయి. ఆ విషయాలు గుసగుసలు ఇంటి వరకు వచ్చాయి. కాంచనమాలను రాకుండా కట్టడి చేశారు. శాంత నవ్వుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు, రక్తం పంచుకు పుట్టిన కూతురుకు దూరమైన తను ఈ చిన్న విషయాలకు భయపడుతుందా? మొండిగా తన్ను కాదన్నట్లు తిరుగుతుంది. సుభద్రకు జ్వరం వచ్చిందని ధనమ్మ వెళ్ళిపోయింది. ఒంటరిగా మరీ భయం. అభిమానం వెనక్కి నెట్టి ఇంటావిడను పిలిచింది. ఏంటమ్మా? ముఖం ముడుచుకుని తలుపు తీసింది. నా కోసం ఎవరొచ్చినా లేనని చెప్పండి పిన్నిగారు. అదేమిటమ్మా? కొందరి జీవితాలు ఇలాగే చాటుమాటుగా గడవాలి పిన్నిగారు అంది. ఆవిడకెందుకో శాంత పట్ల దురభిప్రాయం ఏర్పరచుకోవాలన్నా కలగటం లేదు. అందరూ చెప్పిన మాటలు విన్నదే కానీ నిజం తరచి చూడలేదుగా. పిచ్చి పిల్ల అనుకుంది. అలాగేనమ్మా. ఆ రోజు నుండి ఇల్లు ఒక బందికానాలా ఉంది. లీజర్ పీరియడ్స్ అంటే విసుగు. స్టాఫ్ రూమ్లో కూర్చోవటం అంటే తలనొప్పి. ఒక్కో రోజు విసిగి నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటుంది. 3 పూటలకి ఓ పూట వంట చేస్తుంది. ఒక్కోసారి నీరసంతో తలనొప్పి వస్తుంది. అక్క, కాంచనమాలొచ్చింది. ఏమిటి మాలా? అమ్మ చూస్తే తిడుతుంది అంది లేచి కూర్చుంటూ. ఇంటావిడ వెనకాలే వచ్చింది. నన్ను మన్నించమ్మా. మీ మావగారు మా వకీలు. మేము ఏవేవో ఊహించాం. అతనికేం పోయే కాలం వచ్చింది? నిన్నొదిలి దొరసానితో కులుకుతున్నాడట. నా దురదృష్టం పిన్ని. ఏం రాతలో. ఈ మాట విన్నకాడు నుండి కాలు చెయ్యి ఆడలేదమ్మా. అల్లుడికి కబురు పంపాను. కాపురం పెట్టు, ఉద్యోగం దొరికే వరకు ఖర్చు భరిస్తాము అని. అందరూ ఒకేలాగా ఉండరు పిన్ని. మొగోళ్ళ సంగతి నాకు చెప్తావా తల్లి? అందిన ఆడది అందని ఆడది ఇద్దరూ చెడినవారే వాళ్ళ దృష్టిలో. లే, 4 మెతుకులు కొరుకుదు కానీ. ఆకలి లేదు పిన్ని. ఒట్టు లే. లేవదీసి తను తెచ్చిన అన్నం పెట్టింది. శాంత నవ్వుకుంది. ఎంత అమాయకత! మావగారి హోదా చూశాక కానీ తన పట్ల మంచి అభిప్రాయం కలగలేదు కాబోలు. నవ్వుకుంది. ఆమె వెళ్ళిపోయింది. మాలా, మరిదిగారి వడిలో పడుకుంటే నేను గుర్తుంటానా అంది ఆ పిల్ల బుగ్గలు పిండుతూ. పో అక్కయ్య. సంతోషంతో మెలికలు తిరిగింది. అందరి అభిమానం ఒక్కటే. తామిద్దరూ కలిసి ఉన్న కాలంలో రోజూ పోట్లాడుకున్నా ఇంత బాధ ఉండేది కాదు. స్వర్గమే చూపాడు రవీంద్ర. ఒక క్షణం ఉదాసీనంగా ఉంటే 1000 ప్రశ్నలు అడిగే భర్త పూర్తిగా తనను ద్వేషిస్తున్నాడు. ప్రేమున్న చోటే ద్వేషం ఉంటుందంటారు. ఒథెల్లోలాగా గొంతునులిమి చంపినా అంత బాధపడేది కాదు. అతని వెనకాల కూర్చుని మోటార్ సైకిల్పై షికారు వెళ్తూ ఉంటే స్వర్గాలు చేరినట్లు అనుభూతి పొందేది. అదంతా కలగా మిగిలిపోయింది. ఏం ఆలోచిస్తున్నావక్క? ఏం లేదమ్మా. ఆలోచన కట్టిపెట్టి ఆ పిల్ల అత్తవారి విషయాలు అడిగింది. సిగ్గుపడుతూనే అన్నీ చెప్పింది. ఇద్దరూ బావలట. తన భర్తే ఆఖరివాడట. అందుకే అందరికీ గారాబమట. నీవు గారాల కోడలివి.
కొడుకులను గారాబం చేస్తారు కానీ కోడలనగానే ముఖ్యంగా అత్తగారికి ఆరడి పెట్టాలనిపిస్తుంది. అత్తగారిని చూడకుండానే చెప్పేస్తున్నావే? నిజమక్క. పోనీ మీ అత్తగారు మంచివారా? చాలా మంచివారు కాంచనమాల. తల్లిలాగా చూసిందంటే తక్కువే. అక్క అడుగు, సందేహం ఎందుకు? బావగారి ఫోటో ఉందా? ఏం చూస్తావా? తను రవీంద్ర కలిసి తీయించుకున్న ఫోటో తెచ్చి చూపింది. చాలా అందమైన వారు కదక్కా. అంది. తన అక్కలంతా తలో రకంగా మరిది అందాన్ని మెచ్చుకున్ననాడు తనంత అదృష్టవంతులు లేరని పొంగిపోయింది. అతను కాదన్నా అతన్ని ప్రేమిస్తూనే ఉంది. తల్లి పిలవగానే కాంచనమాల వెళ్ళిపోయింది. ఆ పిల్ల వదిలిన ఫోటో హృదయానికి హత్తుకుని అలాగే నిద్రపోయింది. వంట చేయాలనిపించలేదు. ఆదివారం అంటే అందరూ సంతోషిస్తారు. శాంతకు భయం వేస్తుంది. బయట ఏదో చప్పుడైతే లేచింది. శేఖర్ వచ్చాడని చెప్పమ్మా, తనే వస్తుంది. ఇంట్లో అమ్మాయి లేదంటే? ఇంటావిడ గొంతు కరుకుగా వినిపించింది. శాంత గుండె ఒకేసారి కొట్టుకుంది. ఈ సమయంలో శాంత ఎక్కడికి వెళ్ళదు. మీరెవరు? ఆమె చిన్నన్నను. ఇక ఆగలేకపోయింది. తలుపులు తీసి ఒక్క అంగలో బయటకొచ్చింది. అన్నయ్య అంటూ 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చింది. వాకిట్లో ఏమిటమ్మా, పద ఇంట్లోకి. అతను ఒక చేత్తో బ్యాగు, రెండో చేత్తో శాంత చేయి పట్టి తీసుకొచ్చాడు ఇంట్లోకి. శాంత మంచం మీద పడి ఉన్న ఫోటో చూడగానే అతని హృదయం ఆర్ద్రమైంది. శాంత తేరుకుని అతని చేతిలో ఉన్న తన చేయి విడిపించుకుంది. కళ్ళు తుడుచుకుంది. ఎప్పుడొచ్చారన్నయ్య? 1 గంట క్రితం. ఇక్కడ ఒక స్నేహితుడి వివాహం, బలవంతం చేస్తే వచ్చాను అన్నాడు తనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. విజయ, బాబు కులాసానా? బాబుతో గోలగా ఉందమ్మా. అమ్మ ఉండదు. విజయ నీ దగ్గర వదిలేద్దాం అంటుంది. అంత అదృష్టమా? ఆమె వంక చూశాడు. కాఫీ టిఫిన్ తీసుకోలేదని తెలిసిపోయింది. శాంత, కాఫీ టిఫిన్ కావాలమ్మా. హడావిడిగా వచ్చాను. ఆమె 10 నిమిషాల్లో ఉప్మా కాఫీతో వచ్చింది. నీకేది? నేను తినేశాను. నా దగ్గర అబద్ధం ఆడలేవు శాంత, వెళ్ళి తెచ్చుకో. ఇక లాభం లేదని తెచ్చుకుంది. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేశారు. వాడు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడనుకోలేదమ్మా. ఇక్కడికి రాగానే చెంపలు వాయగొట్టాలనుకున్నాను. అక్కడే తెగించి వివాహం చేసుకుంటాడనుకోలేదు. మీరు మాత్రం ఏం చేస్తారు? అంతకంటే ఎక్కువగా సంభాషణ సాగలేదు. మరో గంట గడిచింది. ఇలా నిన్ను నీవు కృశింపచేసుకుంటే ఏం లాభం? ఎక్కడికెళ్ళాలి? అనుమానపు చూపులు భరించలేనన్నయ్య. ఇదొక్కటే మిగిలిన మార్గం. కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉండగానే శేఖర్ను వదిలేసి వెళ్ళిన కారొచ్చింది. అతడు లేచాడు. చూడమ్మా, నీకు ఓ కూతురుంది. ఆ పిల్ల కోసమైనా నువ్వు సంతోషంగా బ్రతకాలి. ఎన్ని సుఖాలు ఇచ్చినా తల్లి ప్రేమనివ్వలేరు. తల్లి లేక విజయపడ్డ బాధలు ఒక్కోసారి చెప్తుంటే తల తిరిగిపోతుంది. మౌనంగా వింది. అతను వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. గతాన్ని మరవటం సాధ్యం కావటం లేదు. ఓ స్లీపింగ్ టాబ్లెట్ మింగి పడుకుంది. ఇంటికి వెళ్తూనే బట్టలు మార్చుకుని బయలుదేరాడు శేఖర్. విజయ్కెప్పుడు అతని పనుల ఆరా అడగటం ఇష్టం ఉండదు. అతనే చెప్తాడు. శేఖర్, స్త్రీని తీసుకెళ్ళు. కొడుకును తెచ్చి కారులో కూర్చోపెట్టింది. సంవత్సరం శ్రీధర్ అల్లరి భరించలేనట్లుగా ఉంటుంది. ఐఎమ్ సారీ విజ్జు, అరగంటలో వచ్చేస్తాను. మావయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. పర్వాలేదు, తీసుకెళ్ళండి. శేఖర్ రంగనాథం ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్తుంటే తడబాటు కలిగింది. కొడుకును ఎత్తుకుని వెళ్ళాడు. అతను ఎవరు ఎదురు పడకూడదనుకున్నాడో వారే ఎదురొచ్చారు. హెలెన్, రవీంద్ర హాల్లో కూర్చున్నారు. హలో అన్నాడు నవ్వుతూ. హలో. లేచి హెలెన్ చెయ్యి చాపింది. ఆమె చాపిన చెయ్యి అందుకోలేదు. కొడుకునెత్తుకునే నమస్కరించాడు. మావాడు ఇక్కడి సంప్రదాయాలు మీకు నేర్పలేదా? భర్త ముందు ఇంకొక పురుషునితో కరచాలనం చేస్తే సహించలేరు, మృదువుగా చెప్పాడు. ఓ ఐసీ అని ఆమె నవ్వింది. రవీంద్ర కొరకొరా చూశాడు. ఎందుకురా అలా చూస్తావు? అలగా జనంలో పుట్టాల్సిన వాడవు. ఇప్పుడేం అనన్లే. ఒంటరిగా వచ్చుంటే. తిరస్కారంగా చూసి రంగనాథం గదిలోకి వెళ్ళాడు. రాజశేఖర్, తీరిగ్గా ఉందా? మా వృత్తిలో తీరిక కల్పించుకుందే దొరకదు. నేను చిన్న పని మీద వచ్చాను మావయ్య.
శాంత విషయం చెప్పాడు. రంగనాథం బాధగా నుదురు రాసుకున్నాడు. ఆమె వచ్చి ఉంటానని అంటే నేను రవీంద్రతో కూడా పోట్లాటకు వెనుతీయను శేఖర్. ఆమె అభిమానం నీకు తెలియంది కాదు. ఆమె ఇక్కడికి రావటం ఒట్టి మాట. సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడండి. అన్న పిల్లలతో అప్పుడప్పుడు అపర్ణను చూస్తూ కొంత శాంతిగా గడపగలుగుతుంది. ఈ పట్టణాలలో అంతగా ఎవరూ పట్టించుకోరు. పల్లెలలో, చిన్న చిన్న పట్టణాలలో అందరికీ ఎదుటివారి విషయమే కావాలి. అదెంత పని, వారం రోజుల్లో వచ్చేస్తుంది. అతను హామీ ఇచ్చాక సుధామణి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి అపర్ణను ఏడిపించి మళ్ళీ చాక్లెట్ ఇచ్చి నవ్వించి వచ్చేశాడు. 7వ భాగం సమాప్తం. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.